హాయ్ ప్రిటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ బ్లాగ్ వచ్చేసి అండమాన్ బ్లాగ్. మేము డైరెక్ట్గా అండమాన్లో ఫ్లైట్ దిగాము. చెన్నై నుండి మా ఫ్లైట్ ఉండింది, ఎందుకంటే బెంగళూరు నుండి కొంచెం కాస్ట్లీగా ఉండింది. సో అందుకని చెన్నై నుండి బుక్ చేసుకొని అండమాన్కి వెళ్ళాం. అండమాన్లో ఫస్ట్ చూసిన ప్లేస్ వచ్చేసి సెల్యులర్ జైల్. తర్వాత మేము నెక్స్ట్ నియర్ బై ఉన్న బీచ్కి వెళ్తున్నాము. అసలు వ్యూ అయితే అదిరిపోయింది. అండమాన్ జైల్లో నైట్ షో కూడా వేస్తారంట, బట్ మేము అది వెళ్ళడానికి ట్రై చేసాం కానీ మాకు దొరకలేదు. మేము వెళ్దామనుకున్న అన్ని రోజుల్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. సో వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్. అండమాన్లో బెస్ట్ వ్యూ అని చెప్తాను నేను. ఇది సీ టాప్ వ్యూ చాలా బాగా నచ్చింది. నియర్లీ 30 minutes ఇక్కడే కూర్చున్నాను నేనేం చేయకుండా. నెక్స్ట్ ఈ సీనిక్ వ్యూ వచ్చేసి మేము అండమాన్ నుండి ఇంకొక ఐలాండ్కి వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలో ఇలా కనిపించింది. సీ మాత్రం చాలా బాగుండింది. అండమాన్లో మా స్టే వచ్చేసి ఒక్కరోజే ఉంది. మేము దిగిన రోజు సెల్యులర్ జైల్ అండ్ నియర్ బై బీచ్ చూసుకున్నాం, అంతే. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మాకు స్వరాజ్ దీప్కి క్రూజ్ ఉండిందనమాట. సో అందుకని మేము ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. మాకు నెక్స్ట్ 3 days స్వరాజ్ దీప్లో స్టే ఉండింది. సో మళ్ళీ అండమాన్ నుండి స్వరాజ్ దీప్కి ఈ క్రూజ్లో వెళ్తున్నాము. ఇది క్లోజ్డ్ క్రూజ్, ఓపెన్ క్రూజ్ కూడా ఉండింది. దాంట్లో మేము రిటర్న్ అవుతాము. సో ఫ్లైట్లో నుండి చూసినప్పుడే నాకు సీన్ చూస్తే చాలా భయం వేసింది. ఇప్పుడు ఈ క్రూజ్లో ఎలా ట్రావెల్ చేయాలో అసలు అర్థం కావట్లేదు. క్రూజ్ లోపల ఇలా ఉండింది, చిన్న క్యాంటీన్ కూడా ఉండింది అండ్ వాష్రూమ్ ఉండింది. బట్ వన్స్ క్రూజ్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో క్రూజ్ షేక్ అవడం మొదలుపెట్టింది. ఎంతలా షేక్ అయింది అంటే స్వరాజ్ దీప్ మేము దిగిపోయామన్నమాట. స్వరాజ్ దీప్ అండమాన్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉండింది. నాకు బాగా నచ్చింది అయితే స్వరాజ్ దీప్. ఇప్పుడు మేము దిగిపోయి పోర్ట్ నుండి మా హోటల్కి చెక్-ఇన్ చేయడానికి వెళ్తున్నాము. ఇది మా హోటల్కి వచ్చేసి చెక్-ఇన్ చేస్తున్నాము. వాళ్ళేమో కాంప్లిమెంటరీ డ్రింక్. ఇన్సైడ్ హోటల్ లోపల ఇలాగ కాటేజెస్ లాగా ఉన్నాయన్నమాట, వుడెన్ కాటేజెస్ లాగా. బాగుండింది. డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్తే మాకు సీ వ్యూ దొరుకుతుంది. ఈ హోటల్ వాళ్ళకి ప్రైవేట్ బీచ్ వ్యూ ఉండింది. నాకు అండమాన్ ట్రిప్ మొత్తంలో నచ్చిన బీచ్ వ్యూ పాయింట్ వచ్చేసి ఇదేనని చెప్తాను. ఎందుకంటే బీచ్ పాయింట్ వ్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను మీకు బీచ్కి కూడా తీసుకొని వెళ్తాను. ఆ బీచ్ చూసిన తర్వాత మీరే అంటారు చాలా బాగుండిందని చెప్పి. ఈ బీచ్లో మాత్రమే నేను ప్రాబబ్లీ హాఫ్ డే కూర్చున్నట్టున్నాను. బై డూయింగ్ నథింగ్. ఇట్ ఈస్ సో రిలాక్సింగ్. ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్స్ కూడా ప్లాన్ చేస్తారు నైట్ టైం. చాలా అంటే చాలా బాగుండింది. ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. సేమ్ ప్రైవేట్ బీచ్లో ఉన్నాను. నిన్న వచ్చేసి వాటర్ చాలా అంటే చాలా ముందు ఉండింది, ఈరోజు చాలా వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నుండి మీరు కలెక్ట్ చేసిన గవ్వలు కానీ ఏది మీరు తీసుకొని వెళ్ళడానికి అవ్వదు, అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి.
ఇప్పుడు నేను మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ నుండి ఒక ప్లేస్కి వెళ్తున్నాను అనమాట. సున్నపు రాళ్ళతో చేసిన కేవ్స్ ఉన్నాయంట. చేసింది కాదు యాక్చువల్గా, ఇదైతే న్యాచురల్గా ఫామ్ అయింది. ఆ కేవ్స్కి వెళ్తున్నాను. ఇది మడ్ వాల్కనో, ఇది లైవ్ వాల్కనో అనమాట. అక్కడ చూస్తే మీకు క్లోజప్లో చూస్తే కనిపిస్తుంది, బబుల్స్ వస్తూ ఉంటుంది. ఇది మేము స్వరాజ్ ద్వీప్ నుండి రిటర్న్ అయిపోతున్నాము బ్యాక్ టు మెయిన్ ల్యాండ్కి. అప్పుడు నైట్ టైం ఉండిందనమాట మా ట్రావెల్ టైం. మోస్ట్లీ సన్సెట్ టైంలో మాకు రిటర్న్ క్రూజ్ ఉండింది. ఇది ఓపెన్ క్రూజ్, బట్ ఇట్ ఈస్ సో స్కేరీ, గాడ్ స్కేరీ. ఎప్పుడైతే చీకటి పడడం ఇంకా స్టార్ట్ అయ్యిందో అప్పుడు మీకు చుట్టూ చూస్తే చీకటిగా తప్పించి ఇంకేం ఉండదు. అండ్ దెన్ మీరు సీలో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఇంకా అంటే ఇంకా భయం వేసింది. నాకైతే చాలా భయం వేసింది. నేను ఆ 2 hours కంప్లీట్గా భయపడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇది చీకటి, అండ్ దెన్ మీరు ఎటు చూసినా ఇంకా చీకటి. ఎలాగో ఓషన్ మీద ఉన్నారు, దాటు అది ఓపెన్ క్రూజ్ కాబట్టి ఆ సౌండ్ తోటి మీకు ఇంకా భయం వేస్తుందో లేదో నాకైతే తెలియదు, నాకైతే చాలా భయం వేసింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. లవ్ యూ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్.